అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం. మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలిసికొంటిమి. అనాగరికులగు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మను అందరినీ చేర్చుకొనిది. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను న్యాయమాతనిని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకొనిది. అతడైతే ఆ జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలా సేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలగకుండుట చూచి ఆ అభిప్రాయము మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. పొప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను. అతడు మమ్మును చేర్చుకొని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యమిచ్చెను. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొనియుండెను. పౌలు అతని యొద్దకు వెళ్లి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరచెను. ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. మరియు వారు అనేక సత్కారములతో మమ్మను మర్యాద చేసి మేము ఓడ వెక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. 3 నెలలైన తరువాత ఆ ద్వీపమందు శీతకాలమంతయు గడిపిన అశ్వినీ చిహ్నము గల అలెగ్జాంద్రియ పట్టణపు ఓడ ఎక్కి బయలుదేరి సిరకూసైకి వచ్చి అక్కడ 3 దినములుంటిమి. అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగియుకు వచ్చి 1 దినమైన తరువాత దక్షిణపు గాలి విసురుట వలన మరునాడు పొతియేలీకి వచ్చితిమి. అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యొద్ద 7 దినములు ఉండవలెనని మమ్మను వేడుకొనిరి. ఆ మీదట రోమాకు వచ్చితిమి. అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పీయ సంతపేట వరకును త్రిసత్రముల వరకును మమ్మను ఎదుర్కొనుటకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలియున్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను. 3 దినములైన తరువాత అతడు యూదులలో ముఖ్యులైన వారిని తన యొద్దకు పిలిపించెను. వారు కూడి వచ్చినప్పుడు అతడు, సహోదరులారా, నేను మన ప్రజలకైనను ఇతరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదియూ చేయకపోయినను యెరూషలేములో నుండి రోమీయుల చేతికి నేను ఖైదీగా అప్పగించబడితిని. వీరు నన్ను విమర్శ చేసి నాయందు మరణమునకు తగిన హేతువేదయు లేనందున నన్ను విడుదల చేయగోరిరి గాని యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరు ఎదుట చెప్పుకొందునన వలసి వచ్చెను. అయినను ఇందువలన నా స్వజనము మీద నేరము మేమియు మోపవలెనని నా అభిప్రాయము కాదు. ఈ హేతువు చేతనే మిమ్మును చూచి మాటలాడవలెనని పిలిపించి తిని ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో కట్టబడియున్నానని వారితో చెప్పెను. అందుకు వారు, యూదయ నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు. ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్కడైనను నిన్ను గూర్చి చెడు సంగతి ఏదియూ మాకు తెలియపరచలేదు, మరియు ఎవరును చెప్పుకొనను లేదు. అయినను ఈ విషయమై నీ అభిప్రాయము నీ వలన వినగోరుచున్నాము. ఈ మత భేదమును గూర్చి అంతటా ఆక్షేపణ చేయుచున్నారు. ఇంత మట్టుకు మాకు తెలియననిది. అతనికి 1 దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయము నుండి సాయంకాలము వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి
పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రంలో నుండియు ప్రవక్తలలో నుండియు సంగతులెత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్లిపోయిరి. అదేదనగా, మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్లి చెప్పుము. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వియున్నది. వారు చెవులతో మందముగా విని కనులు మూసికొనియున్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. కాబట్టి దేవుని వలననైన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడియున్నదని మీరు తెలుసుకొందురు గాక. వారు దాని విందురు. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చు వారినందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను.